ఏంటి ఊరెళ్ళిపోతున్నావా? తిట్టగానే వదిలేసి వెళ్ళిపోతావా నన్ను? ఇదేనా నీ ప్రేమ? నేనింకా ఏదో అనుకున్నాన్రా. రే, నువ్వేరా నా ఫస్ట్ లవ్. అందరు అమ్మాయిలాగే నన్ను ప్రేమించేవాడు కూడా నన్ను ఎలా ప్రేమిస్తున్నాడో, ఎంత ప్రేమిస్తున్నాడో, నన్ను ఎంత ఆప్యాయంగా చూసుకుంటాడో, నేను కోపంగా ఉన్నప్పుడు తను ఎలా రియాక్ట్ అవుతాడో, నేను హ్యాపీగా ఉన్నప్పుడు తను ఎలా ఫీల్ అవుతాడో అని తెలుసుకోవాలని ఆశగా ఉంటుంది. దానికి నువ్వు కోపగించుకొని వెళ్ళిపోతావా? అవును, మీ మమ్మీ బర్త్డే ఫంక్షన్కి నన్ను తీసుకొస్తానని మీ డాడీకి ఇచ్చిన మాట మర్చిపోయావా? నన్ను నువ్వు తీసుకెళ్ళవా? నువ్వు అనుకుంటుండొచ్చు నన్ను చాలా బాధ పెట్టి తను మాత్రం సంతోషంగా ఉందని. అవునా? కాదు అర్జున్, ఆ రోజు పెళ్లిలో నేను అనరాని మాటలని కోపంగా వెళ్ళిపోయాను. కానీ వెళ్తూ వెళ్తూ నేను ఎంత ఏడ్చానో తెలుసా? నన్ను నేనే ఎంత తిట్టుకున్నానో తెలుసా? నా కోసం వచ్చాడు, తిరిగి వెళ్ళిపోతే దేవుడా నన్ను వదిలి వెళ్ళిపోకూడదని ఎంతగా వేడుకున్నాను. నువ్వు 3 రోజులు కనపడకపోతే నేను ఎంతలా వెతికానో తెలుసా? ఎంత త్వరగా నిన్ను చూడాలని ఆశపడ్డానో తెలుసా? ఆ రోజు బస్టాండ్లో నీ మీద చిరాకు పడి వెళ్ళిపోయాను. కానీ నీతో ఆ క్షణమైనా ఉన్నందుకు నాలో నేను ఎంత సంతోషించానో. నువ్వు నా బర్త్డే చేసి తిరిగి చూడకుండా వెళ్ళిపోయావు కదా, ఆ క్షణం నా ప్రాణం పోయింది. నువ్వు నన్ను హ్యాపీగా ఉంచడానికి ఏదైనా చేసినప్పుడు నేను హ్యాపీగా ఉన్నానో లేదో, కానీ నువ్వు బాధలో ఉన్నప్పుడు నీకంటే ఎక్కువ బాధపడ్డాను అర్జున్. అందరూ అంటారు కదా, భార్యాభర్తలు అవ్వాలంటే 7 అడుగులు ఇద్దరూ కలిసి నడిస్తేనే చాలు అని. అలాంటప్పుడు 72 రోజులు నేను నీ వెంటే అడుగులు వేశాను. నాకు నీ మీద ప్రేమ కలగదా? ఆ ప్రేమని నీతో చెప్పాలని సంతోషంగా పరిగెత్తుకుంటూ వచ్చినప్పుడు ఏంటని ఒక్క మాట కూడా అడగకుండా ఈ రోజుకి నీ అగ్రిమెంట్ క్లోజ్ అయింది. రేపటి నుండి నువ్వు రానక్కర్లేదని చెప్పావు. ఆ తర్వాత నువ్వు నన్ను వెతుక్కుంటూ వచ్చాక ఎంత సంతోషించానో తెలుసా? అప్పుడే నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావో తెలుసుకోవాలనిపించింది. అందుకే ఇదంతా చేశాను. ప్రేమించే అమ్మాయిని పూల బాటలో నడిపించే అబ్బాయిలు ఎంతమందికి దొరుకుతారు? అలాంటి వాడిని నేనెందుకు మిస్ చేసుకుంటాను? నిజంగా యాటిట్యూడ్ నీకు కాదురా. నువ్వు నన్ను అంతగా ప్రేమించడం చూసి నాకు నా హార్ట్కి కలిగింది యాటిట్యూడ్. అందరూ లవర్స్ ప్రేమించిన తర్వాత గొడవ పడతారు, కానీ మనం లవ్ చేయడానికి ముందే ఈ జన్మకి కావాల్సినంత గొడవ పడ్డాం. ఇక ప్రేమించుకోవడమే మిగిలింది. నువ్వు పెద్ద ఈడియట్ విరా. నాకు వేరే అబ్బాయితో పెళ్లి ఫిక్స్ అయ్యి తను నా మెళ్ళో తాళి కట్టే టైంకి నా లవర్ వచ్చి నన్ను తీసుకెళ్లిపోతాడు అనుకుంటే నువ్వేమో నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావు. వెళ్ళిపోతావా నువ్వు? నన్ను వేరే వాడికి వదిలేసి వెళ్ళిపోతావా? గుద్దనంటే చూడు ఇడియట్. నేను అప్పటి నుంచి చూస్తూనే ఉన్నా. ఏంటి ఇప్పుడు? ఐ లవ్ యూ. అంతేనా? నాకు నేను హక్ చేసుకోవాలనుంది. అంతేనా? కిస్ చేయాలనుంది. ఎలా అయితేనే మనోడు లవ్ స్టోరీ హ్యాపీ ఎండింగ్ అయింది. మనం చిన్నపిల్లలం కదా, ఇలాంటివి చూడకూడదు.